గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 7:32 ఇన్ ద మార్నింగ్. సో నా వేకప్ కాల్ అనమాట. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆకాష్ ఫ్యామిలీస్ డైరీస్. టుడేస్ వీడియో ఈస్ ఆల్రెడీ మీకు థంబ్నైల్ చూసుంటే సగం అర్థమైపోయి ఉంటుంది. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటి అని అంటే, నేను ఎలా నా బేబీని టేక్ కేర్ చేస్తున్నాను వితౌట్ ఎనీ సపోర్ట్. ఎందుకంటే మా హస్బెండ్ వచ్చేసి ఊర్లో లేరనమాట. సో తను ఊర్లో లేనప్పుడు నేను సింగిల్ పేరెంటింగ్ అనేది ఎలా చేస్తున్నాను అన్నది ఈ వీడియో. ఛాలెంజింగ్ అనే చెప్పాలి. చూద్దాం ఏమవుతుందో. ఈ వ్లాగ్లో వచ్చేసి మా మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు చూడబోతున్నారు. ఇప్పుడు వాడు హ్యాపీగా పడుకున్నాడు అనమాట. సో వాడు పడుకున్న టైంలోనే నా మీ టైం అనేది నేను ఎంజాయ్ చేస్తాను. సో వాడు లేవక ముందే నేను ఏవైతే బేసిక్ వర్క్స్ అనేవి నా ఉన్నాయో అవి నేను కంప్లీట్ చేసుకుంటాను అనమాట. టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇప్పుడు నేను మా టిఫిన్ తింటున్నాను. ఇంకా వాడు లేలేదు. సో నేను నా టిఫిన్ తింటున్నాను. తాలింపన్నం. లేవకముందే మనం మీడియం అనేది కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి. సో తర్వాత వాడు లేచినప్పటి నుంచి వాడి వర్క్స్ చేయడానికి మనకి కొంచెం ఎనర్జీ వస్తుంది అనమాట. సో వాడు లేవకముందే నేను కంప్లీట్గా నా బేసిక్ వర్క్స్ అనేది కంప్లీట్ చేసుకోవడానికే ట్రై చేస్తాను. మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చే ఉంటుంది కదా, అంటే ఎవరు సపోర్ట్ లేకుండా బేబీని ఒక్కరిని చూసుకోవడం. అలాంటి సిచ్యువేషన్లో మీరేం చేశారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. సో ఇక్కడ వాళ్ళు లేచాడు అనమాట నేను టిఫిన్ చేస్తున్నప్పుడు. సో నేను వెంటనే వచ్చేసాను. సో లేచిన వెంటనే ఆబ్వియస్లీ ప్యాంపరింగ్ చేయాలి కదా. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ అనమాట. ప్యాంపరింగ్ అనేది చేస్తూ ఉన్నాను. సో కొంచెం క్రాంకీ అయ్యాడు లేచిన వెంటనే. సో అందుకని కెమెరా చూపించా. స్పెడీ సే హాయ్. వాడు లేవడమే ఇంకా ఆటలు మొదలు పెడుతూనే ఉంటాడు. అమ్మా వ్లాగ్ తీస్తున్నాను. నువ్వు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తావు అన్నది వ్లాగ్ తీస్తున్నాను. సే హాయ్. హాయ్. పడి పాట పాడొకటి. నో 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 నో. సిగ్గుపడుతున్నాడు గైస్. అయ్యో అయ్యో, అది కొద్దిగా కనిపించేశావు. చూపించాడంట, ఎందుకో తెలీదు, చాలా సిగ్గుపడుతున్నాడు. అదిగో అమ్మా. అమ్మా వాటర్ తాగుతావా? వీడికి ఎన్ని ఫ్యాన్సీ బాటిల్స్ అనేది మనం పర్చేస్ చేసినా వాడు ఇలాంటి బాటిల్స్లోనే వాటర్ తాగుతున్నాడు. మార్నింగే చాలా ఎగ్జాస్ట్ అయిపోయాను గైస్. చూడాలి ఈవినింగ్ వరకు ఇదే ఎనర్జీ మెయింటైన్ చేస్తూ వీడిని హ్యాండిల్ చేస్తూ ఉండాలన్నమాట. ఇది నాకు న్యూ ఛాలెంజ్. ఫోన్ తీసేసుకో. వేడిని హ్యాండిల్ చేయాలి అంటే లాట్ ఆఫ్ పేషెన్స్తో పాటు లాట్ ఆఫ్ ఎనర్జీ కూడా కావాలి. బాయ్ మామ్ కష్టం. నాకు తెలిసి ఎవ్రీ బాయ్ మామ్ అనేది రిలేట్ అవుతారు. ప్లీజ్ ఎవరైనా బాయ్ మామ్స్ ఉంటే వాళ్ళ స్ట్రగుల్స్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెట్స్ కనెక్ట్ దేర్. మా మమ్మీ స్ప్రౌట్స్ చేసుకున్నారనమాట. కూర్చొని అవి తింటున్నాడు. స్పైడీ బాగున్నాయా? బాగాలేదా? ఆయన ఎందుకు తింటున్నావు మరి?
సో స్ప్రౌట్స్ మధ్యలో యాపిల్స్ వేసామన్నమాట, తింటాడో లేదో అని చూద్దాం. ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. పడేస్తున్నాడు, తినట్లేదు. కొంచెం పెడతావా? కొంచెం పెట్టమ్మా. టైడీ పెడతావా నాకు కొంచెం? వీడియో తీయొద్దా నిన్ను? ఇది బ్యాలెన్స్ పెట్టుకొని ఇలా పెట్టుకొని. గుడ్ బాయ్, గుడ్ బాయ్. నువ్వు పెట్టు, నువ్వు పెట్టు, నువ్వు పెట్టు. ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు. అమ్మా ఇక్కడ పెట్టు. నో. గుడ్ బాయ్. అమ్మా ఇక్కడ పెట్టమ్మా. గుడ్ బాయ్, గుడ్ బాయ్. కెమెరా చూసాడా? గుడ్ బాయ్. ఆల్ఫాబెట్స్ తీసుకున్నారు. సో ఆల్ఫాబెట్స్తో బి ఆల్ఫాబెట్స్తో ఆడుకుంటున్నాడు అనమాట. టైం 11:30 అవుతుంది. నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. వాడు స్నానం చేసేసాడు, టిఫిన్ స్కిప్ చేశాడు, ఎందుకో తెలీదు. స్ప్రౌట్స్ తిన్నాడు కదా, మేబీ అందుకని టిఫిన్ స్కిప్ చేసేసాడు. మోస్ట్లీ వ్లాగ్లో ఏంటంటే నేను ఎక్కువ ఎడిటింగ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే రా అండ్ అన్ఎడిటెడ్ ఫుటేజే ఉంచాలి అనుకుంటున్నాను. సో మీరు ఆ వ్లాగ్ ఇందులో చాలా క్లియర్గా చూడబోతున్నారు. ఇప్పుడు వచ్చేసి కింద చాలా క్లిప్స్ ఏంటి అని అంటే, వాడు ఆడుకునేవి, వాడు తినేవి, మోర్ దాన్ దట్ వాడు కొంచెం చిలిపి చిలిపి పనులు అల్లరి చేసేవన్నీ నేను ఏం చేశాను అంటే రికార్డ్ చేద్దాం అనుకున్నాను. ఫోన్ అక్కడ పెట్టాను, బట్ రికార్డ్ ఆప్షన్ నొక్కడం మర్చిపోయాను అనమాట. నేను రికార్డ్ అవుతుందన్న భ్రమలోనే ఉన్నాను. అలా చాలా క్లిప్స్ మిస్ అయిపోయాయి. ఇప్పుడిప్పుడే వ్లాగింగ్ స్టార్ట్ చేశాను కదా, ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్ అనమాట. టైం 12 అవుతుంది. నివాన్స్ టేకింగ్ ఈజ్ పవర్ న్యాప్ అనమాట. టైం 12:30 అవుతుంది. వాడు చక్కగా పవర్ న్యాప్ వేస్తున్నాడు. సో ఇప్పుడు నేను నా స్క్రీన్ ప్రెప్ చేసుకున్నాం. నేను అంత పెద్ద ప్రొఫెషనల్ని కాదు, బట్ నేను కొంచెం స్కిన్ కేర్ చేస్తున్నాను ఈ మధ్య. సో ఆ స్కిన్ కేర్ ఏంటన్నది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇఫ్ మీకు కావాలి అంటే చెప్పండి. వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి మీకు? అంత బాగున్నాయా? అంత మంచిగా అనిపిస్తున్నాయా? బాగా మాట్లాడుతున్నానా? నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను స్కిన్ కేర్ అనేది. సో రీసెంట్గానే స్టార్ట్ చేశాను కాబట్టి నేను చాలా మంచి రిజల్ట్స్ చూశాను. ఇంతకుముందు నా స్కిన్కి ఇప్పుడు నా స్కిన్కి. సో వాటితో ప్రతి సెకండ్ అడ్వెంచర్ లానే ఉంటుంది అనమాట. అందుకనే ద మోస్ట్ కంఫర్టబుల్ క్లాత్స్ వేసుకున్నాను. సో మనం ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి సన్ స్క్రీన్ అనేది స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ఎండలు చాలా మండిపోతున్నాయి. సో సన్ స్క్రీన్ అది మస్ట్ అనమాట. సో సన్ స్క్రీన్ కూడా రాసుకుందాం. సన్ స్క్రీన్ రాయంగానే ఇన్స్టెంట్ గ్లో వస్తుంది గైస్. లిప్స్టిక్ మస్ట్ గైస్. సో నేను మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా కన్ఫర్మ్ లిప్స్టిక్ వేసుకుంటాను.
సో వాడు పడుకున్నాడు కాబట్టి ఇంత ప్రశాంతంగా రెడీ అవ్వడానికి ఉంది. సో వాడు లేచే లోపలే నా లంచ్ కూడా కంప్లీట్ చేయాలి. ఇంట్లోనే ఉంటున్నాను కదా, మోస్ట్ ప్రాబబ్లీ ఎప్పుడు బంద్తోనే ఉంటాను. బట్ ఏవైతే బన్ పెట్టుకున్నా కానీ నేను కోమ్ చేసి చిక్కు తీసుకొని బన్ పెట్టుకుంటాను. సో అది కూడా ఒక టిప్ అన్నమాట. సో మళ్ళీ బన్ పెట్టేసుకుందాం. సో మీ దగ్గర ఎండలు ఎలా ఉన్నాయి? ఇక్కడ మా దగ్గర అయితే ఎండలు చాలా 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 ఎక్కువగా ఉన్నాయి. సో మనకు గో టు హెయిర్ స్టైల్ అనమాట. ఇంతకు మించి మనకి ఏ హెయిర్ స్టైల్ రాదు, జస్ట్ పోనీ మాత్రమే వచ్చు. ఇదే మనం పర్ఫెక్ట్గా వేసుకోగలుగుతాం. సో పోనీ పెట్టేసుకొని లంచ్ కంప్లీట్ చేసేస్తే వాడు లేచాక వాడు ఫుడ్ ప్రిపేర్ చేసి వాడికి ఫుడ్ తినిపించేద్దాం. అంటే ఇన్స్టెంట్గా అయిపోతుంది గైస్. మరి మిగతా వాళ్ళందరూ అంత పెద్ద పెద్ద హెయిర్ స్టైల్స్ ఎలా వేసుకుంటారో నాకు అర్థం కాదు, కానీ నాకు ఇది వేసుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది. టైం వచ్చేసి 12:40 అవుతుంది. నేను ఇప్పుడు లంచ్ తీసుకుంటున్నాను. లంచ్ వచ్చేసి దొండకాయ, కొత్త ఆవకాయ, వైట్ రైస్ అండ్ చారు కూడా ఉంది. ఫైనల్లీ హీ ఈస్ బ్యాక్ గైస్. సాయంత్రం వరకు ఉంటాడు అనుకున్నాను, మధ్యాహ్నం వచ్చేసాడు. ఎందుకు వచ్చాను చెప్పుకో. ఎందుకు వచ్చావు? నిన్ను మిస్ అయ్యని చెప్తా అనుకున్నావా? కాదు, ఫోన్ చేసి రమ్మంటున్నావు అని. అంతే గైస్, ఏం చేయలేం. సింగిల్ హ్యాండెడ్గా వాళ్ళ కొడుకుని ఇప్పటి వరకు చూసుకున్నా కానీ అప్రిషియేషన్ లేదు, కానీ నా వల్ల వచ్చేసానని చెప్పి బ్లేమ్ వేస్తున్నాడు. అప్రిసియేషన్. థ్యాంక్ యూ. కాబట్టి నేను అడగక ముందు చెప్పుంటే బాగుండేది. అప్రిసియేషన్ ఎలా ఇస్తాం? ఓకే గైస్, హస్బెండ్తో ఎప్పుడు ఇలానే ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చేసి కార్ డ్రైవింగ్ చేద్దామని వచ్చాను, ఎందుకంటే వాడు పడుకున్నాడు, అమ్మ టేక్ కేర్ చేస్తుంది వాడిని. సో అందుకనేసి మిర్రర్ ఉంది కదా వెనక్కి చూస్తున్నాను బండిలాగా. షో చేకు సాయి. ఆటోమేటిక్ కార్ కాబట్టి సరిపోయింది, లేకపోతే వెనకాల కొత్త కట్టిన బిల్డింగ్స్ ఉన్నాయి. రివర్స్ చేసి ఫ్రంట్కి వెళ్ళడం జరిగింది. టింగ్ అని సౌండ్ వచ్చింది ఏంటి? సెంటర్ లాక్ పడింది. ఫైనల్లీ షీ ఈస్ డ్రైవింగ్. అసలుగా డ్రైవింగ్ వచ్చిన నేను కూడా ఎప్పుడు సింగిల్ హ్యాండ్తో స్టీరింగ్ చెప్పలేదు. అన్నా అడ్డం జరగండి, కార్ వస్తుంది. డ్రైవింగ్ అంటే ఫస్ట్ టైం వచ్చాను కదా. 3.5 out of 5. చూడండి ఫ్రెండ్స్, సింగిల్ హ్యాండ్తో డ్రైవ్ చేస్తుంది. రోడ్డు చూపి, ఇది మెయిన్ రోడ్ అనుకుంటారు, ఇది మెయిన్ రోడ్ కాదు గైస్. ఇది వెంచర్ లో రోడ్ వేశారు. సో నేను ఒక్కదాని తప్పితే ఎవ్వరు లేదు ఈ రోడ్ లో. సో అందుకే సింగిల్ హ్యాండెడ్ గా డ్రైవ్ చేస్తున్నాను. బెలూన్స్. ఇక్కడ వాడు వచ్చేసి కర్డ్ రైస్ తింటున్నాడు అనమాట. వాళ్ళ ఫాదర్ ఉన్నారు కాబట్టి ఎల్లో కల్లా పెట్టేశాను. సో యాక్సెప్ట్ చేశాడు, పర్లేదు బాగానే. సో వాళ్ళ డాడీ లుక్ ఇస్తున్నాడు అనమాట, చూసావా నువ్వు పెట్టలేకపోయావు, నేను ఉన్నాను కాబట్టి తింటున్నాడు, లైక్ అలా ఆ కన్వర్జేషన్ జరుగుతుందనమాట. లాస్ట్లో ఇంకా వద్దని చెప్పేశాడు. ఎందుకో తెలియదు, ఫుల్ డ్యాన్స్ వేసాడు, ఎంజాయ్ చేస్తూ తిన్నాడు అనమాట. సో అందుకని ఎప్పుడు ఫాదర్స్ని ఫీడ్ చేసేటప్పుడు ఇంక్లూడ్ చేయండి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. అది నేను చాలా అబ్జర్వ్ చేశాను. మ్యాక్సిమం నేను ఎవ్రీ మీల్కి వాళ్ళ ఫాదర్ ఉండేలాగానే ప్లాన్ చేస్తాను అనమాట. ఫుల్గా తినేసాడని చెప్పలేను కానీ బెటర్, బాగానే తిన్నాడు. మేము వీడికి కొన్ని సమ్మర్ వేర్ క్లాత్స్ అనేది అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టామన్నమాట. గత 1 month నుంచి నేను రెగ్యులర్గా అవే యూజ్ చేస్తున్నాను. సో అవి కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట. చాలా కంఫర్ట్గా ఉన్నాయి. సో హ్యాండ్ వాష్ చేసినా బాగున్నాయి, మిషన్ వాష్ చేసినా కూడా బాగున్నాయి అనమాట. సో నేను అవి మీకు చూపిస్తాను. ఒక పెయిర్ ఆఫ్ 3 ఏమో
ఓపెన్ చేశాను. ఆల్రెడీ ఒక 3 ఏమో యూస్ చేసేస్తున్నాను. సో ఇవి నేను మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట. చాలా అంటే చాలా 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 కంఫర్ట్గా ఉన్నాయి. సో ఇది వచ్చేసి స్లీవ్ అండ్ బాటమ్ వేర్ వస్తుంది అనమాట. బాటమ్ కూడా నిక్కర్ కైండ్ లాగే వస్తుంది. సో ఇది వచ్చేసి ఒక కలర్. సో దీని బాటమ్ వేర్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. సో సమ్మర్ వేర్కి ది బెస్ట్ అని చెప్పొచ్చు. చాలా చాలా మెత్తగా ఉన్నాయన్నమాట. సో ఇది ఇంకొక కలర్, ఎల్లో అండ్ గ్రీన్. సో ఇది వచ్చేసి స్లీవ్. సో దాని బాటమ్ వేర్ వచ్చేసి ఇదన్నమాట. ఎంత కంఫర్ట్గా ఉన్నాయంటే అంత కంఫర్ట్గా ఉన్నాయి. ఇవి నేను ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఆల్రెడీ వాష్ చేసేసినవి చూపిస్తాను ఇప్పుడు మీకు. అది గత 1 month నుంచి నేను యూజ్ చేస్తున్నాను అన్నమాట. నుంచి యూజ్ చేస్తున్నవి చూపిస్తున్నాను. కావాలంటే నేను ఇవి వేసుకొని వాడిని ఫొటోస్ కూడా తీసాను, అవి కూడా యాడ్ చేస్తాను. ఇది స్లీవ్, ఇది వచ్చేసి దాని బాటమ్ వేర్ అనమాట. సో ఇవి వేసుకొని నేను కొన్ని ఫొటోస్ తీసాను వీడిని. సో ఆ ఫొటోస్ కూడా నేను మీకు యాడ్ చేస్తాను. సో ఇది బాటమ్ వేర్ అండ్ ఇది వచ్చేసి స్లీవ్ అనమాట, ఎల్లో. ఇది నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. సో యాష్ కలర్ షార్ట్ అండ్ స్లీవ్ వచ్చేసి నావీ బ్లూ వస్తుంది అనమాట. ఇవి నేను 1 month నుంచి యూజ్ చేసిన తర్వాతే చెప్తున్నాను. ఇందులో 3 వచ్చాయి. ఇప్పుడు యూజ్ చేయనివి ఒక 2 ఉన్నాయి. ఆల్రెడీ 1 pair ఫుల్గా వాడేసిన తర్వాత బట్టలు ఎండేసినప్పుడు ఒక స్లీవ్ మిస్ అయిందనమాట. సో ఇవి చాలా చాలా కంఫర్ట్గా ఉన్నాయి. సమ్మర్ వేర్లో పిల్లలకి ది బెస్ట్, ఎందుకంటే చాలా మెత్తగా కూడా ఉన్నాయి. సో టోడ్లర్స్ అప్రూవ్డ్ క్లాత్స్ అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు మీ లవ్ అండ్ సపోర్ట్ చాలా బాగా అనేది ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. నాకు 150 సబ్స్క్రైబర్స్ అనేది అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. పేరున ప్రతి ఒక్కరికి చూపించాల్సినంత వరకు విజువల్స్ అనేది నేను చూపించానని అనుకుంటున్నాను. ఇక మార్నింగ్ టైం అనేది డైపర్ అనేది వేయడం మానేసాను అనమాట. సో ఇంకా గ్రాడ్యువల్గా ఇంకా డైపర్స్ అనేవి తగ్గించేద్దామన్న ఉద్దేశంతోనే నేను డైపర్స్ వేయడం మానేసాను. సో మార్నింగ్ వాడికి డైపర్ అనేది ఉండదన్నమాట. యా, టాయిలెట్ పోస్తూనే ఉంటాడు. సో పోసిన ప్రతిసారి కింద ఇన్నర్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే సమ్మర్లో వాళ్ళకి ఇచ్చింగ్ వల్ల ర్యాషెస్, రెడ్నెస్ అవన్నీ రావడం అనేది జరుగుతుంది. సో మనం హైజీన్గా ఉంచి వాళ్ళకి డైపర్ ఫ్రీ టైం ఇచ్చాము అని అంటే అటువంటి ఇష్యూస్ అనేది ఏమీ ఉండదు. సో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళ పిల్లలకి కంఫర్టబుల్ క్లాత్స్, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ అన్నీ వాళ్ళకి నచ్చినట్లు ఉన్నట్లయితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో వాళ్ళు హ్యాపీగా ఉండడం వల్ల మనం కూడా హ్యాపీగా ఉంటాం అనమాట. సో వాళ్ళని స్ట్రెస్ చేయకుండా మనం స్ట్రెస్ తీసుకోకుండా హ్యాపీగా ఉంటే సరిపోతుంది. ఈ వ్లాగ్ ఇక్కడితో ఇంకా కంప్లీట్ చేస్తున్నాను అనమాట. సో నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.